Rainbow Ninja. I'm gonna eat rainbow sprinkles. That's enough. Enjoy the cake. Wait. Look at the cake. Kajepi. Good. Happy birthday. ఎవరు ఏడ నేర్చుకున్నావు నువ్వు? ఏడ నేర్చుకున్నారా? నా సంగతి నీకు తెలుసారా అయాన్? Sprinkles, Ayan, to plate this kupo. Many happy returns of the day, buddy. Morning. Yeah, many happy returns. Many happy returns of the day. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా మై ఫ్రెండ్స్. ఈ రోజు నా పెద్ద కొడుకు స్కూల్ కి పోతున్నాడు అఫీషియల్ గా. చిన్నప్పుడు ప్రీ స్కూల్లో వేసినాము, అది అఫీషియల్ ఏం కాదు. అంటే మనకి పేరెంట్స్ బిజీ ఉండడం వల్ల కిడ్స్ ని చూసుకోలేక తీసుకుపోయి ఏదైనా స్కూల్లో వేసి వాళ్ళకి పైసలు కట్టడం ప్రీ స్కూల్. ఇది ఇప్పుడు పంపించేది మాత్రం అఫీషియల్ గా ఎల్కేజీ అన్నట్టు. సో ఈ అఫీషియల్ స్కూలింగ్ అనేది పిల్లలకి 5 సంవత్సరాలప్పుడు స్టార్ట్ అవుతుంది మై ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అమెరికాలో మనకి 3-4 ఉన్నప్పుడు కూడా వేసేస్తారు కదా. మా వాడు 5 టర్న్ అయ్యిండు. ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి పోతున్నాడు. ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. దట్స్ వన్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ మేము ఈ రోజు మూవ్ అవుట్ చేస్తున్నాం ఇల్లుని. ఇదే కమ్యూనిటీలో మన తెలుగు వాళ్ళు ఇంకొక 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. దానిలో ఒక ఫ్యామిలీ సౌఖ్య అని చెప్పేసి మీకు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించే ఉంటాను నేను. వాళ్ళు కింద బేస్మెంట్ సేమ్ మన ఇల్లే, బేస్మెంట్ ని రీమోడల్ చేపించినారు రెంట్ కి ఇద్దామనే ఉద్దేశంతోనే. వాళ్ళ దగ్గర టెనెంట్స్ మొన్ననే ఖాళీ చేసినారు. మేము అడిగినాం, సౌఖ్య గారు జర మాకు ఇస్తారా ప్లీజ్, ఒక 2-3 నెలలు ఉంటామని చెప్పేసి ఒప్పుకున్నారు వాళ్ళు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్, గ్రేట్ఫుల్ టు దెమ్. ఒక 3 months అక్కడ ఉండి ఇక్కడ అన్ని సామాన్లు ఖాళీ చేసేసి ఎవరైనా వచ్చినా సరే మా ముఖాలు ఏం కనిపించకుండా హౌస్ అంతా ఎంటీ ఉండి బాగుంటది కదా అని చెప్పేసి ఉద్దేశంతో మై ఫ్రెండ్స్. సో పిల్లగాడిని స్కూల్ కి పంపిద్దాము, షిఫ్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ ది షో. అయిపోయిందన్నా, ఇంకా మోర్ టైం ఉంటే బస్ మిస్ అయిపోతుంది తెలుసా. యూ వాంట్ టు మిస్ యువర్ బస్? ఐ అండర్స్టాండ్ దట్ బడీ. కమ్. Pasta, pancakes, boiled eggs. I got some Doritos, some apples. You got a good mom, Avian. You want some cherries, buddy? And I'm getting cherries too. You gonna finish this or you gonna show off and come? I'm gonna finish some, but I'm not gonna finish all. ఏం చేయాలి స్కూల్కి పోయి గుర్తుందా నీకు? ఏం చేస్తారు అసలు స్కూల్లో చెప్పు. Enjoy. Yeah. We just enjoy in the schools, right? Enjoy the learning, enjoy the education, enjoy the friends. Why do we need those bags? ఆ బ్యాగ్స్ అన్నా చదువుతున్నాం ఈరోజు. సర్దేసి సౌఖ్య వాళ్ళ ఇంటికి పోతున్నాం కదా, గుర్తుందా? అందుకోసం సాయంత్రం నువ్వు వచ్చిన తర్వాత చేయాలా షిఫ్టింగ్? మేము చేసేయాలా ముందే? First you should do షిఫ్టింగ్. You have to wait this for the first 2 weeks because they don't remember your name, right? ఎప్పుడు స్కూల్ బస్ వచ్చేది? It was 7:40. 7:36 అయింది ఆల్రెడీ. ఉరకాలి తొందరగా, నడు. మంచి విందిరా నీది. మనం కూడా డ్రాప్ చేసేసా ఒకవేళ బస్ మిస్ అయిపోతే. ఓ రియలీ? లేబుల్ కూడా చేసేసిన, లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా మిక్సప్ కాకుండా. ఎంజాయ్ చేయాలి ఓకే. స్కూల్ అంటే చాలా చాలా ఫన్ ఉంటుంది. చాలా నేర్పిస్తారు, కొత్త థింగ్స్ గురించి నేర్పిస్తారు, యూనివర్స్ గురించి నేర్పిస్తారు. నేను మన ఇల్లు ఆ కారు ఉంది కదా వెనకాల, అది అక్కడ నుంచి జస్ట్ 4 అడుగులు వేసినామంటే ఈడ వస్తుంది. ఈడ నించున్నామంటే స్కూల్ బస్ వచ్చేస్తుంది. You know I love you, right? Yeah. Enjoy it, right? Have so much fun. Have so much fun, buddy. Really love you so much. Bye. ఇవి మిత్రంలారా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసిన తర్వాత రూమ్స్ అన్ని కూడా ఎంటీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి కార్పెట్ చూపిస్తాం మీకు. ఇది హెయిర్ కలర్ అనుకుంటున్నాం.
ఇది పిల్లలు ఆడిన ప్లేడో అదంతా ఉంటుంది కదా, అది అట్లా చాలా మరకలు ఉన్నాయి. ఒకసారి కార్పెట్ క్లీన్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఇట్లా అదంతా. ఎడవో కారెక్కి ఎడవదాం. సిట్. ఓకే, సిట్ ఇన్ సైడ్. ఓకే, ఇల్లు చూసొద్దాం మై ఫ్రెండ్స్. మనదేమో కార్పెట్ ఉండేది కదా, అన్న వాళ్ళది కూడా సేమ్. అది తీసేసినారు. తీసేసి బ్యూటిఫుల్ కలర్ అన్న, మంచిగా ఉంది కలర్ మాత్రం. ఓ వావ్, అసలు కార్పెట్ లేదు అయితే కింద. పర్ఫెక్ట్. ఓ వావ్, మొత్తం కూడా లివింగ్ ఏరియా, మొత్తం కిచెన్, ఓపెన్ కిచెన్, టైల్స్ ఉన్నాయి బ్యూటిఫుల్గా. కిచెన్ స్ప్లాష్ ఉన్నది బ్యూటిఫుల్గా. మంచిగా చేపించినాం అన్న. ఒక మంచి ఫ్రిడ్జ్ పెట్టించినారు, బ్యూటిఫుల్. దేగో. సో ఇదంతా కూడా లివింగ్ అన్నట్టు. ఇదంతా కూడా సో అక్కడ నుంచి బేస్మెంట్ ఎగ్జిట్ ఉంటుంది. మంది కూడా గుర్తుందా మీకు? వాకప్ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగొచ్చు. సో ఈషు, ఈ రూమ్ చూపిస్తావా నాకు? ఇది దిస్ వన్ ఎంటీ. ఓకే, బెడ్రూమ్ మంచిగా చేసినారు. ఓ సూపర్ కదా, చాలా పెద్దదా ఈషు. థ్యాంక్ యూ ఈషు. మన బ్యాగ్స్ అన్ని కూడా లోపల పెట్టించుకోవచ్చు. లోపల కూడా ఇంకొక బెడ్రూమ్ ఉంది. అన్నగారు కొంచెం ఏంటంటే బిజినెస్ మ్యాగ్నెట్. బాత్రూమ్. ఐ జస్ట్ లవ్ దిస్ బాత్రూమ్ మై ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎక్స్ట్రీమ్ కదా. ఏ బాడీ, యూ లైక్ ద హౌస్? మంచి పని చేసినాం ఈ కార్పెట్ తీసేసి అసలు. ఓరే వా, రే వా. లాండ్రీ అది. ఓకే, అది ఒక విండో మంచిగా. బ్యూటిఫుల్ కదా. ద మెయిన్ రీజన్ ఇస్ మై ఫ్రెండ్స్, అక్కడికి ఎవరైనా సరే రేపు అపాయింట్మెంట్తో వస్తా అని చెప్పేసి అన్నారనుకోండి, నైట్ మనం ఏదో ఒకటి వండుకొని ఉంటాం కదా, నైట్ పడుకొని ఉంటాము. అపాయింట్మెంట్ వస్తారంటే పొద్దున్నే లేచేసి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఎవరైనా స్కూల్ ఇదంతా కూడా టెన్షన్ మేము పడదలుచుకోలేదు. ఏదైనా ఒక దగ్గర మంచిగా ఉండడానికి అన్నట్టు ఉందనుకోండి, తినడానికి, పడుకోవడానికి, ఎవ్రీథింగ్. సో దట్ ఇక్కడిక్కడే దొరికింది, మన వాళ్ళ ఇంత బ్యూటిఫుల్ దొరికింది. సో లైక్ దేవుడు. ఓకే, అది రోడ్డు ఒకటి ఉంది వెనకాల పోనీకి. ఆ రోడ్డు క్లోజ్ చేసేసినారు. అన్న లాక్ తీస్తాడు, మన కార్ వెనకకి లాగేసి బేస్మెంట్ నుంచి డైరెక్ట్ గా లోడ్ చేద్దాం. Yeah, third bedroom, and this is the fourth bedroom. Yeah, all the slime and everything. Yeah, some studies. Soda, yes, probably. మనకు ఒక హౌస్ అక్కడ ఉంది, ట్యాప్. అక్కడ నుంచి లోపలికి పెడతారు వాళ్ళది. ఒకటి క్లోజ్ చేసి పెట్టేసినారు. విండోస్ అన్ని కూడా క్లోజ్ చేయమన్నారు. ఏసీని 70 పెట్టమన్నారు. ఇక్కడ నుంచి అన్ని కూడా క్లాత్లు వేసినారు. పైకి తీసుకెళ్ళినారు. ఈ సోఫాలు కూడా మా ఫ్రెండ్స్ కాస్మెటిక్ డ్యామేజ్ చేసినారు. మన వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకుపోండిరా అంటే ఆల్మోస్ట్ ఒక $500 అడిగినారు వీటన్నిటిని ట్రాష్ చేయడానికి. మనం ఏం డిసైడ్ అయినామంటే, లోకల్ ల్యాండ్ ఫిల్ అని చెప్పేసి స్పాట్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ కొన్ని. వాళ్ళకి ఫోన్ చేస్తే ఫ్లాట్ ఒక $20 ఫీ కట్టేసినారంటే మీ దగ్గర ఉన్న సోఫాలు కానీ, టీవీలు కానీ, ఏదైనా డంప్ మేము తీసేసుకుంటామని చెప్పినారు. యూహాల్ దగ్గర పోవాలి, ఓ ట్రక్ మాట్లాడుకోవాలి, ఈ సామాన్ అంతా వేసుకోవాలి, తీసుకుపోయి డంప్ చేసేసి రావాలి. You say you only wanna be best friends. I just wanna be a damn girlfriend. What I gotta do to make you face the truth? నేను మనసు పెట్టి చేసిన ఏంటి సామ్? చాలా బాగుంది. లేదు మంట పెట్టి చేసిన అన్నది. ఇలాంటి శామ్ని మిస్ అయినా ఫ్రెండ్స్ నేను. పాపం అమెరికా ప్రెజర్లో పడిపోయి ఇటు వెళ్ళిపోయింది ఆ శామ్. You didn't act like a friend that night. Maybe that's why it felt so right. Do I really need to spell it out for you? So why you trying to hide your curiosity when I know you call my name out in your sleep? Tell me, friend, can't you see
Hi, buddy. Hi, buddy. I'm so happy you're back. Akita, వాడికి బస్ ఎక్కాలని ఉంది. అవునా? ఏం వేసినారు దీని మీద? Great job. Great job. Oh wow, yeah. You did a great job. Akina, నీకు ఇంకా టైం లేదు. Bye to school bus. Yeah. ఎంతమంది ఫ్రెండ్స్ చేసుకున్నావు? Just 2 friends. 2 friends? Daddy, what is that truck for here? They're cleaning the carpets, buddy. లంచ్ తిన్నావా లేదా? వీడి లంచ్ బాక్స్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కొన్ని డొరిటోలు తిన్నాడు, ఆపిల్ ముక్కలు తిన్నాడు, చెర్రీలు తిన్నాడు. ఇది మరి వెయిటే అనిపిస్తుంది. తినలేదు. మార్నింగ్ తిన్నాడు, బయట తిని 2-3 ప్యాన్ కేక్స్ తిన్నాడు, పాస్తా ఒకటి తిన్నా అంతే. ఓకే, ఇవి తీసుకొచ్చిండు చూడు. టేక్ హోమ్ ఫస్ట్ డే ఆఫ్ కిండర్గార్టెన్. ఓకే, నెత్తి మీద పెట్టుంటారు అది. నేను హోంవర్క్ చేయాలి. Your families to help build our classroom community. Display family photos. వాళ్ళకు ఒక ఫోటో కావాలి స్కూల్లో అతికించుకోవడానికి. ఇవన్నీ వాడికి పెయింటింగ్స్ చేసుకోవడానికి. అందుకోసమే ఎంజాయ్ చేసిన, నాకు ఇష్టం కిండర్గార్టెన్ అంటున్నాడు. నీకు ఎట్లా అనిపిస్తున్నారా? నాన్న ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇంకా యూఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ డే కదా, ఆల్ యువర్ లైఫ్. చూడండి పాపం ఎట్లా అయిపోయిందో. టీషర్ట్ మొత్తం పని ఈ రోజు మొత్తం పైన మొత్తం అయిపోయిందని చెప్పండి. ఒక్కసారి చెక్ చేద్దాం మై ఫ్రెండ్స్. వరేవా 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 వరేవా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. ఆ నల్లది కూడా వెళ్ళిపోయింది చూసినారా? గాడ్ థ్యాంక్ యూ. చిల్డ్రన్ రూమ్ చూద్దాం. వావ్ వావ్ wow, man, this is crazy. Excellent job my friends. Spotless cleaning. Google lo kottiste vachesadi meeku. Number kuda 703-501-8845. Great guy. Hey Marco, great job. That's awesome. Basement kuda mottham clean chesindu. సో ఈ కింద ఫ్లోర్ బేస్మెంట్ది, పైన 2 కలిపి నాకు $900 చెప్పిండు. మెయిన్ లెవెల్ ఏదైతే ఉందో అది మాత్రం హార్డ్ది కాబట్టి అది మళ్ళీ వస్తా అన్నాడు థర్స్డే రోజు. దానికి ఇంకా కోటి ఇవ్వలేదు. క్షణం ప్రతి క్షణం క్షణం మీకు లిరిక్స్తోనే సంబంధం లేదు ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఏంటంటే భావం, ఆ యొక్క ఫీలింగ్, ఆ గమ్మత్తు అది పెట్టడం ఇంపార్టెంట్. దాని లోపల మీరు ఫైనల్గా ఆ కార్పెట్ బ్రో వెళ్ళిపోయాడు. ఆ మెయిన్ లెవెల్ ఏదైతే ఉందో అది మొత్తం చేయడానికి 1500 కోట్ చెప్పాడు ఫ్రెండ్స్. నేను అన్నాను 2 ఫ్లోర్లు చేసావు, 930 తీసుకున్నావు, ఒక ఫ్లోర్కి 1500 అన్యాయం అనిపించలేదు దానికన్నా. అది హార్డ్వుడ్ కదా, దానికి ఎక్కువ పని ఉంటుంది. సో దట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అన్నాడు. రెండింటికి కలిపి 900 తీసుకున్నావు కదా, దీనికి కూడా 900 తీసుకో అన్న. 1200 అన్నాడు. చెప్పురా ఇంకా ఏదో ఒక మాట అన్న. 1000 అన్నాడు. సరే నేను ఫోన్ చేస్తా అన్న. అది జరిగింది ఫ్రెండ్స్. చూడాలి 1000 పెట్టాలంటే ఎందుకో మనసు ఒప్పుతలేదు, కానీ చూడాలి. చేపలు పట్టేవాళ్ళు. అరే సీరియస్ లుక్ రా అది. నువ్వు ఒకసారి పెట్టు, సీరియస్గా పెట్టాలి. సీరియస్ ట్రై చేయి, వస్తుంది చూడు. సీరియస్ లేదు. నేను చెప్పేది ఒక మాట కానీ, నీ మైండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక కెమెరా ఉంది, నన్ను 1000 మంది చూస్తున్నారు అనే దగ్గర ఉంది కాబట్టి ఆ సీరియస్నెస్లో నీ మైండ్ అనేది కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. ఒక్కసారి ఇక్కడ ఎవరు లేరు అనుకొని నీ మైండ్ మొత్తాన్ని తీసుకుపోయి సీరియస్లో పెట్టి ఒకసారి ముఖంలో చూపి. ఇప్పుడు అయినా రావట్లేదు. అది కాదు ఫ్రెండ్స్, వాడు ఏంటంటే బాగా ఆకలితో ఉన్నాడు. నాకు ఈరోజు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఒక అతను మెసేజ్ చేశాడు. చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం మేము ఇన్స్టాగ్రామ్లో. తను ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ రీల్స్ పెడతా ఉంటాడు. మంచి మంచి నూడిల్స్, మంచూరియా పెడతా ఉంటాడు. అవన్నీ చూసి అబ్బా భలే తింటాడు ఈ బ్రో అని అనుకుంటాను నేను. మనకు మెసేజ్ చేసిండు ఒక ఫైన్ నైట్, బ్రో నీ వీడియోస్ అంటే నాకు ఇష్టము, ఐడ్ లైక్ టు కుక్ ఫర్ యూ ఇఫ్ యూడ్ లైక్ అన్నాడు. అరే అంతకన్నా భాగ్యమా బ్రో అన్నాను నేను.
చాలాసార్లు ఇన్వైట్ చేసిండు ఆ ప్లేస్కి, నేను పోలేదు అంటే కుదరలేదు మనకి. ఈరోజు అచానక్ తనే వేసి ఈరోజు సాయంత్రం బిర్యానీ తీసుకొస్తా ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే అన్నాడు. అరే బ్రో ఈరోజు మనం కొత్త ఇంటికి పోతున్నాం, ఇట్లాంటి కొత్త ఇంటికి పోయే సమయాల్లో మనకేం వండుకోవాలనిపించదు. సాయంత్రం ఒక బిర్యానీ మనోడు తీసుకొస్తున్నాడు. ఎంత భాగ్యం చేసుకున్నాం ఫ్రెండ్స్, నిజంగా ఎంత భాగ్యం. లక్కీ. సో అదేంటిది ఆ బిర్యానీ తిందామని అది నేను అది చెప్దాం అనుకున్నా. దానికోసం వెయిట్ చేస్తున్నాడు వాడు. మొగల్లో చూడండి పాపం, ఏది పెట్టలేడు ఇప్పుడు, ఏది పలకలేడు. కష్టతరమా ఇరుకు. మీరు మిస్ అవుతారా ఫ్రెండ్స్ మా యొక్క దోస్తీని, ఈ కొలాబ్ని, ఈ యొక్క కాంబోని, ఈ యొక్క క్రేజీ రష్ని? యూనో యూ గాట్ ఇట్ రైట్. రోలర్ కోస్టర్స్ మనం అంటే ఇన్ని రోజులు వాళ్ళకి టైం బౌండెడ్ ఉంటుంది ఏ రిలేషన్షిప్ అయినా. మంచి మాట చెప్పారు చూసారా, టైం బౌండెడ్ ఉంటాయి ఏ రిలేషన్షిప్ అయినా. నిజమే ఫ్రెండ్స్, మనం పెద్ద అయిన తర్వాత ఇద్దరం పక్క పక్కన ఇల్లులు కొనుక్కొని మంచిగా ఎంజాయ్ చేద్దాం, మనం ఒక ప్లేట్లో తిందాం, ఒక లుంగి కట్టుకుందాం. ఇవన్నీ చెప్పినా, ఇట్లాంటివి చాలా చెప్పినా నేను, కానీ అవన్నీ వర్కౌట్ కాదు ఫ్రెండ్స్. జర్నీలో మీట్ అవుతుంటారు, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, అండ్ దెన్ వి మూవ్ ఆన్. మామ ఇండియాలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిందంట, అండ్ ఈజ్ అ ప్రొఫెషనల్ షెఫ్ అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి మై ఫ్రెండ్స్, బిర్యానీ బడ్డీ అని ఉంటుంది. ఇంత అద్భుతమైన బిర్యానీ తీసుకొచ్చి పెట్టింది. నీకోసమేనా పెడుతున్నా, రైతా తీసుకొచ్చిండు మంచిగా చూడండి. ఐఎమ్ రియలీ గ్లాడ్ మనం ఇట్లాంటి మనుషుల్ని సంపాదించుకోగలిగినాం. ఆయన సిగ్గుపడతాడేమో అని చెప్పేసి కింద తీసుకుపోయి బీర్లో కూర్చోబెట్టిన మై ఫ్రెండ్స్. అవునా, చాలా బాగా చేసిండా. బిర్యానీ బడ్డీని చెక్ చేయాలి మీరు. కంప్లీట్లీ ప్రొఫెషనల్ అన్నాడు బ్రో. నిన్న మనం వీడియోలో ఒక 10 acres ల్యాండ్ కొని క్యాంప్ సైట్ పెట్టుకుందాం అన్నా కదా, ఆ బిట్టు చూసేసి ఒకవేళ క్యాంప్ సైట్ పెడితే మాత్రం ఫుడ్ కాంట్రాక్ట్ మాత్రం నాకే వేయాలని మెసేజ్ చేసిండు. అట్లా స్టార్ట్ అయింది. ఇంకో సోదరా, సంస్కృతికి అది చాలా చాలా నచ్చింది మిత్రమా. అవి కంఫర్టబుల్ విత్ కెమెరా ఆర్ నో? యు ఆర్? యా ఓకే. మనోడు సౌమిత్ బిర్యానీ బడి నేనా టేస్ట్ చేసిన, మెంటల్ వచ్చేసింది నాకు. అంటే ఎక్స్ట్రీమ్లీ ఇక ప్రొఫెషనల్ అన్నట్టు అనుకోరాదు. మెత్తగా మల్లెపూలు లెక్కలేదు రైస్. చాలా బాగుంది. పీసీ జరా నాకు ఇక అంతేనా? నీకు ఇవ్వాలి బ్రో ఫుడ్ కాంట్రాక్ట్. అన్నదాత సుఖీ బావ. నిజంగా కరెక్ట్. ఒళ్ళు అలసిపోయినప్పుడు బిర్యానీ తింటాం కదరా, మస్తు ఎక్కుతుంది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ టేస్ట్. లాస్ట్ లోడ్ ఎక్కిచ్చేసినాం మై ఫ్రెండ్స్. రకి ఏందిరా ఇది, వెహికల్ ఆన్ కూడా చేసిండండి చూడండి. దిగు గిజాల దిగు. వీళ్ళతో ఎట్లనే మనం ఎగేది అసలు. రూమ్స్ లో అన్నిట్లో ఫ్యాన్స్ ఒకటి ఉంచిన, లైట్లు అన్ని బంద్ చేసిన, పైన చెక్ చేసి బంద్ చేసి పడుకో. నాకు ఇంకా మనసు ఒప్పుతలేదు ఈ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి. సో నేను ఒక్కడిని ఈ ఇంట్లోనే పడుకుంటా. ఈరోజు సంస్కృతి వాళ్ళు కొత్త ఇంట్లో పడుకుంటారు, అది ప్లాన్. వాళ్ళని డ్రాప్ చేసేసి లాస్ట్ లోడ్. యా I'm gonna miss so many things, buddy. It's okay. బేస్మెంట్ ఇది, ఈ మెట్లు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని. సౌకే వాళ్ళు గార్డెనింగ్ కూడా చేసినారు, ఇంత బాగా చేసినారు చూడండి. అది ఒక ఆర్ట్, లవ్ చేయాలి దాన్ని చేయడం అనేది. సైడ్కి తీగల్లాగా కట్టినారు, ఇంత బ్యూటిఫుల్గా. పుచ్చకాయ ఇది, ఓయమ్మనే పుచ్చకాయ. బెండకాయలు, చామంతి మొగ్గలు,
అదేంటిదో మరి దోసకాయలు అనుకుంటా, మంచి పూలు ఉన్నాయి. ఇక్కడ ఇవేంటివో మరి, కరివేపాకు ఉంది, తులసి, మింటు, ఈడ కూడా ఒకటి ఉంది. మస్తు ప్యాషనేట్ గా చేసినారు. గార్డెన్ చూపిస్తున్నా సౌఖ్యం నేను వీళ్ళకి. ఒక అద్భుతమైన ప్రేమ అనురాగాలు ఉండాలి గార్డెన్ చేయాలంటే. మాకేడ పాడైంది అదంతా. నిజంగానే చాలా బాగుంది గార్డెన్. గటర్స్ క్లీన్ చేస్తున్నారు మై ఫ్రెండ్స్. ఈ వ్యాన్ లో వచ్చినారు. ఒక $500 అడిగినారు గటర్స్ అన్నిటికీ కూడా, ప్లస్ ఎక్స్టీరియర్ మొత్తం కూడా పవర్ వాష్ చేస్తా అన్నారు. ఏ పనికైనా సరే అమెరికాలో మెక్సికన్ సోదరులను మాట్లాడితే చాలా చాలా సరసమైన ధరలో అద్భుతమైన వర్క్ ఫినిష్ అవుతుంది మై ఫ్రెండ్స్. అద్భుతమైన వర్క్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రాఫ్ట్మెన్షిప్. బట్ సరసమైన ధర మాత్రం ఐ కెన్ గ్యారంటీ. ఈ ట్రక్కులు మై ఫ్రెండ్స్ ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి, మన కార్కి ఒక హిచ్ వస్తుంది. ఇది 5000 pounds లాగలుగుతుంది అనమాట. హిచ్ నేను పెట్టలేదు, ఒక $500 అయితే హిచ్ పెట్టేయాలంటే. ఆ హిచ్ కి దీన్ని తగిలిచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు. వెరీ వెరీ చీప్ ఉంటాయి ఇవి రెంట్ చేయడానికి. వేరేజ్ డైరెక్ట్ గా మోటార్ తో కొనుక్కోవాలంటే అది చూడండి, అది రెంట్ దిస్ వ్యాన్ $19.95 per day ఎట్లా అన్నట్టు సంథింగ్. ఇట్లాంటిది అయితే మనకి సోఫాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని సెట్ అవుతాయి అనుకుంటున్నాను నేను. సో ప్రాబ్లీ ఇది తీసుకుందాము. 3 సోఫా సీట్లు, ఒక టీవీ అట్లాంటివి ఉన్నాయి. ప్రాబ్లీ ఇది తీసుకుందాం మమ్మీ. సరిపోతాయి. సోఫా ఇట్లా స్ట్రైట్ గా పెట్టేది కదా, దాని మీద అన్ని వేసేసి ఒక టీవీ పెట్టాలి. ఓపెన్ చేయొచ్చు. ఏదో ఉందిరా, సరిపోతుందిరా బేబ్ భాయ్రా. మనది లైసెన్స్ ఎక్స్పైర్ అయింది మిత్రంలారా. సో అన్ననే మనకి దారి చూపించాలి అన్నిటికీ. ఇక్కడ స్టాఫోర్డ్ లో లోకల్ డంప్ చేయాలన్నా కూడా మనం లోకల్ రెసిడెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి లైసెన్స్ మీద. అది మనకు లేదు. ఓంకార్ అన్ననే అన్ని ఈరోజు. సప్లైస్ కూడా మంచిగా ఉన్నాయి కదా, డబ్బాలు గిబ్బాలన్నీ. స్టోరేజ్ యూనిట్స్ మై ఫ్రెండ్స్. ఏ హిచెస్ నేను చెప్పింది కార్ వెనకాల తగిలిచ్చేటివి. $239 ఇన్స్టలేషన్, 200 తీసుకుంటాడు. మనకు ముందే గింత గిట్లా తెలిసి ఉంటే డెఫినెట్ గా ఈ బాక్సెస్ ప్రిఫర్ చేస్తాను నేను. ఎంత లాంగ్ ఉన్నాయి చూడండి అసలు. ఇట్లాంటివి గట్టి ఒక 15 బాక్సెస్ అయితే మొత్తం కవర్ అయిపోయాయి. అమ్మా మంచిగా ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఈ ట్రక్లు ఇట్లాంటి గొప్ప ఆనందంగా అనిపిస్తుంది నాకు ఓంకార్, ఇట్లాంటివి తోలాలంటే. మంచిగా ఏసీ కూడా ఉంది ఫ్రాన్స్. మొత్తం జుమ్ జుమే కాఫీలు పెట్టుకొని ఉన్నాయి. గేర్ ఏడుందిరా, ఇదా గేరు? ఓ అమ్ము ఏం చేసినారు? ఏడన్నా కనిపిస్తుందా? ఏమన్నా లేదా? ఇక్కడ ఉందిరా, రివర్స్, పార్క్, న్యూట్రల్, డ్రైవ్. ఓకే గాట్ ఇట్. మంచిది ఫ్రెండ్స్. లోపల చల్లగా ట్రక్ నడుపుతున్న అట్లాంటి ఫీలింగ్ కూడా లేదు. జాయిగా ఉంది. ప్రశాంతంగా ఒక సంవత్సరం ట్రక్ నడుపుతారు ఉత్తగానే జోగ్గా. రాపహానిక్ రీజనల్ ల్యాండ్ ఫిల్. సోఫాలు మేమే పిక్ చేసుకున్నాము, ఇక్కడ డంప్ చేసేసుకుంటాము. మా అంటే ఒక $100 అవుతుందేమో. 500 అడిగినారు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి పిక్ చేసి డంప్ చేయడానికి. దట్ ఈస్ అమెరికన్ వే ఆఫ్ డ్రీమింగ్ అండ్ లివింగ్ అండి. సో వీ హ్యావ్ అ సోఫా అండ్ అ టీవీ. ఓకే, యూ హాల్ $20 అంట మై ఫ్రెండ్స్. సో బేసికలీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇట్లాంటి డంప్ ఇట్లా పెట్టేసినారు కింద లోవర్ లెవెల్లో. మనం పైకి వెళ్తాం, పైకి వెళ్ళి దీని మీద డంప్ చేస్తాము. ఎనీ బ్లూ సైన్ అన్నాడు మరి, అవన్నీ బ్లూ సైన్స్ మై ఫ్రెండ్స్. 1 2 3 4 ఓ మస్తున్నాయి. ఆ చివరికి పోనీరా తమ్ముడు ఫ్రెండ్స్. ఓయమ్మనే మంచిగానే ఉంది కదా డంప్. టేబుల్, కంప్యూటర్ టేబుల్ మంచిది అది. కాకపోతే అది అవన్నీ ఇరిగిపోయినాయి చెక్కలవి. ఆ మోటార్ అవన్నీ పని చేస్తున్నాయి బాగానే, ఎందుకు లేని వదిలేసినాయి. ఇక బలిసింది ఫ్రెండ్స్. టీవీ ఎంత పెద్ద టీవీ చూసినారా ఇది. లెట్స్ గో. ఏం హ్యాపీ ఫీల్ అయినా మేము. పిల్లాడిని స్కూల్కి పంపించినాము, కార్పెట్ క్లీనింగ్ చేయించినాము, హౌస్ షిఫ్ట్ అయిపోయినాము. వి డిడ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. యాజ్ ద టైమ్ గోస్ బై మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా
వీడియో రూపంలో చెప్తూ మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తా. సో ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, cheers. అమెరికా చౌరస్తా.